ఎక్విప్మెంట్తో హ్యాండిల్ వేస్తాడు, ఫ్లైట్ని ముందు తీసుకెళ్తాడు అని మాత్రమే తెలుసు. బట్ ఈ బ్యాక్ సైడ్ ఏముంటుంది అని చాలా విషయాలు తెలుసుకోవాలని నాకు అనిపిస్తుంది. సో ఏమైనా చెప్తారా ఈ టైల్ ఆర్ ఏంటి ఇక్కడ ఉండేది అని? షూర్ మ్యామ్. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఏంటంటే టెయిల్ పోర్షన్ అంటారు. టెయిల్ పోర్షన్లో ఏంటి అంటే మామూలుగా మనకి కాక్పిట్లో జరిగే ప్రతి ఒక్క ఫంక్షనింగ్స్కి, కాక్పిట్ అంటే ఫ్రంట్లో ఉంటుంది. ఫ్రంట్లో ఉండే ప్రతి ఒక్క ఫంక్షన్స్కి కంట్రోలింగ్ సిస్టమ్స్ అంటే అనేవి బ్యాక్ సైడ్లో ఉంటాయి. దీన్ని సెకండరీ కంట్రోలింగ్ సిస్టమ్స్ అంటారు. ఫ్రంట్ అండ్ బ్యాక్. ఎస్. సో మామూలుగా ఇవి సెకండరీ కంట్రోలర్స్ ఏంటి అంటే రెడార్స్ అండ్ ఎలివేటర్స్. ఈ టైల్స్ ఉన్నాయి కదా, బేసికల్గా ఆ 2 వింగ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ టైల్ ఏంటి నాకు అర్థం అవ్వలేదు. ఓకే, ఈ టెయిల్ పర్షన్లో ఏంటి అంటే మనకి ఎయిర్ క్రాఫ్ట్ రైట్ టర్న్ ఆర్ లెఫ్ట్ టర్న్ ఏదైతే అవుతుందో రైట్ టర్న్ ఆర్ లెఫ్ట్ టర్న్ అనేది ఈ రెడార్ ద్వారా అవుతుంది. అంటే డైరెక్షన్స్ చూసుకోవడానికి పైలట్ కి ఫ్రంట్ వ్యూస్ కనిపిస్తాయి అన్నమాట. వ్యూస్ కనపడదు. కంట్రోల్ ఏదైతే కంట్రోలింగ్ అవుతుందో ఆ కంట్రోలర్ జాయ్స్టిక్ కంట్రోలింగ్ బేస్ తోటి దీన్ని ట్విల్ చేస్తూ ఉంటారు అనమాట. రైట్ టర్న్ అయితే రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ అయితే లెఫ్ట్ టర్న్, ఆపోజిట్ డైరెక్షన్లో. అండ్ ఈ కింద స్లాండ్ పొజిషన్లో ఉన్న ఏంటి అంటే ఈ వీటి ద్వారా మనకి ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అనేది అవుతూ ఉంటుంది.